హలో అండి. ఈరోజైతే ఒక క్రేజీ టాపిక్ చదివిన. నేను జస్ట్ మీకు ఇన్ షార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా గానీ సో, బేసికల్లీ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 ఆఫ్‌కోర్స్ చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ బాంబ్ అయ్యేవి గదా! అటాక్స్ అయ్యేవి ఎయిర్ క్రాఫ్ట్స్ మీద. సో, అలా చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ బాంబ్ అయితే ఓన్లీ కొన్ని రిటర్న్ వచ్చాయన్నట్టు బేస్‌కి. ఓకే. సో, ఇప్పుడు నేను ఆ ఇమేజ్ చూపిస్తా. వేరెక్కడ అటాక్స్ ఎక్కువ జరిగినాయని. ఐ వాంట్ యూ టు పాజ్ మేబీ లైక్ ఒక 4, 5 సెకండ్స్ ఇట్లా కూర్చొని ఆలోచించండి దట్ ఆహ్, ఎక్కడ యాక్చువల్లీ ఎయిర్ క్రాఫ్ట్‌కి ఆర్మర్ ఎక్కువ పెట్టాలి అని. అండ్ డిఫెన్స్ ఎక్కువ ఎక్కడ పెట్టాలని జెప్పేసి. రెడ్ స్పాట్స్ ఆర్ వేర్ బేసికల్లీ బాంబింగ్ జరిగింది అని. అండ్ మిగిలిన స్పాట్స్ ఆర్ యూ కెన్ సీ ఇట్ బేసికల్లీ. యాహ్! ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ అనలిస్ట్స్ వచ్చిర్రు. అండ్ సో, ఒక ఒక టైప్ ఆఫ్ అనలిస్ట్ మొత్తం ఏం చెప్పిర్రంటే, అరే! ఇక్కడ ఎక్కువ రెడ్ స్పాట్స్ ఉన్నాయి గదా! సో, రెడ్ స్పాట్స్ ఉన్న ఏరియాకి మనం ఎక్కువ ఆర్మర్ పెడితే థాట్ మీన్స్ మనకి డ్యామేజ్ ఎక్కువ జరగదు. అండ్ సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి మన ఎయిర్ క్రాఫ్ట్స్‌కి అని చెప్పిర్రు. థాట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. ఇది ఎంతమందున్నారో ఫస్ట్ చెప్పండి. అండ్ ద సెకండ్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ బేసికల్లీ అరే! మనం ఇట్లా పోతే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ కాల్డ్ సర్వైవర్‌షిప్ బయాస్ అని. అంటే ఏందంటే ఇప్పుడు 100 మందిలో నీ దగ్గరికి 30 మంది వస్తే, 30 మందికి ఎక్కడ హర్ట్ అయిందో అని చూసుకొని యూ ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే. మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావు. బట్ యూ షుడ్ కన్సిడర్ ఆల్ దోస్ 70 పీపుల్ గదా! అంటే ఇప్పుడు ఈ వైట్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో బేసికల్లీ బాంబింగ్స్ ఎక్కడైతే జరగలేదో ఆర్ అటాక్స్ ఎక్కడైతే జరగలేదో ఆ షిప్స్ రిటర్న్ రాలేదంటే ఎయిదర్ అవే క్రిటికల్ పాయింట్స్ అయ్యుండొచ్చు గదా! అన్నారు. అండ్ దిస్ వాస్ ప్రపోజ్డ్ బై సమ్‌వన్ కాల్డ్ ఏబ్రహాం వాల్డ్. ఆయన ఒక హంగేరియన్ స్టాటిస్టిషియన్. అమెరికాకి పనిచేసిండు అప్పట్లో వరల్డ్ వార్ 2 టైంకి. సో, యాహ్! థాట్ ఈస్ బేసికల్లీ వేర్ పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అనిపించింది నాకు. ఐ వాస్ లైక్ అరే! క్రేజీ రా భయ్ అనుకున్నా. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ అయితే ఆ రెడ్ బాంబ్స్ దగ్గర షీల్డ్ చేసేస్తే అయిపోతది కదా అనుకున్నా. బట్ యాహ్! అగైన్ జస్ట్ మై వ్యూ. మీకేమనిపించిందో మీరు చెప్పండి. బట్ దిస్ వెంట్ ఆన్ టు బి ఎ గ్రేటర్ థింగ్ బికాజ్ ఇప్పుడు మిలిటరీలో ఐ మీన్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో వాడే డిఫెన్సివ్ మెకానిజం ఏదైతే ఉంటదో ఆ వైట్ క్రూషియల్ ఏరియాస్‌కి ఎక్కువ చేసిర్రంట. బికాజ్ హిస్ పాయింట్ కైండ్ ఆఫ్ మేడ్ వెరీ సెన్స్ థాట్ అరే! ఈ రెడ్ ఏరియాస్‌లో అటాక్‌లు జరిగినా వాళ్ళు రిటర్న్ వచ్చిర్రంటే ప్రాబబ్లీ దిస్ ఈస్ నాట్ ద ఫోకస్ ఏరియా. క్రిటికల్ ఏరియాస్ ఆ మిగిలిన ఏరియాస్ అయ్యుండొచ్చు అని చెప్పిండు. ఐ వాస్ లైక్ నైస్. నైస్. నైస్.